ప్రపంచమంతా మెడిటేషన్ మెడిటేషన్ అని మన ధ్యానం వైపు పరుగులు పెడుతుంది. ఎందుకోసం? ఎందుకు? వాళ్ళకు శాంతి లేదా? వాళ్ళకు శాంతి లేదా? వాళ్ళ మతంలో ప్రశాంతత లేదా? ఎందుకు వస్తున్నారు మన ధర్మంలో ఉండేటటువంటి ధ్యానం చేయడానికి? ఎందుకు వస్తున్నారు? ఈనాడు ప్రపంచంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా, అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవాన్ని ప్రకటించారు. యోగాకంత ప్రాధాన్యత ఉందని ఇతర దేశాల వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మీరెందుకు మతం మారుతున్నారు? మీరెందుకు వేరే దేవీ దేవతల దగ్గరకు వెళ్తున్నారు? ఒకసారి ప్రశ్నించుకోండి. అవునా కాదా? చూడండి, ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే చదువుకున్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ, యువతకందరికీ మనకు మెడికల్ లోగో ఏదని కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే, మెడికల్ లోగో, క్లినికల్ లోగో ఏదని సెర్చ్ చేస్తే జంట నాగుల ప్రతిమ వస్తుంది. జంట నాగులను పూజించమని ఎప్పుడు చెప్పారు మనకు? లక్షల సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆయుర్వేదం ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, ఆయుర్వేదం యొక్క సింబల్ ఏదని సెర్చ్ చేస్తే ఒక ఋషి ఉన్న బొమ్మ, ఆ ఔషధాలను దంచేటటువంటి ఒక ప్రతిమ వస్తుంది తప్ప ఏ పాస్టర్ది రాదు, ఏ ముల్లాది రాదు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో సెర్చ్ చేసుకోండి, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంతటి ఔన్నత్యం, ఇంతటి గొప్ప దార్శనికత, ఇంత ప్రత్యేకత ఉన్న మనము ఏమీ లేనోళ్ళలాగా, పిచ్చి కుక్కల్లాగా ఎవరింటనో పరిగెడుతూ ఉంటే ఏమై